అలెలుయా. దేవుడికి మేము కలిగిన దేవుడు నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేస్తాడు. ఆయన జ్ఞానాన్ని ప్రేమించి, ఆయన వాక్యాన్ని ప్రేమించి, ఆయనతో ఉండి ఆయన సావాసాన్ని మనం కోరుకున్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించి, దేవునికి స్తోత్రం. సామెతలు 8వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్యము ఘనతయు స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవని. దేవునికి స్తోత్రం. మేలిమి బంగారము కంటే అపరంజి కంటే నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డిది. నీతి మార్గమునందు న్యాయ మార్గముల యందును నేను నడుచుచున్నాను. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనని ప్రేమించిన వారికి ఆస్తికర్తలుగా. ఆస్తి ఎవరు? ఆయనే. ఆయన మన ధననిధి. ఆయనతో మన జీవితం గడిపినప్పుడు, ఆయనలో మనం ఉన్నప్పుడు, ఆయన ద్వారా నడిచినప్పుడు సమస్తం చేయడానికి ఆయన సమర్థుడు. నీతో ఉండాలని ఇష్టపడుతున్న దేవుడు ఆయన. నువ్వు ఎంత నిర్లక్ష్యం చేసినా నీ చేయి పట్టుకొని విడిపించి పెట్టకుండా నీ యొక్క జీవితానికి కావాల్సిన ప్రతిదీ సమకూర్చేటట్టు అద్భుతాలతో ఆశ్చర్య కార్యాలతో ఆయన జీవితం నీకు కట్టడానికి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రతి విషయంలో నిన్ను టార్గెట్ చేస్తుండు. హల్లెలూయా. ప్రతి ఎన్కౌంటర్లో దేవుడు నిన్ను నిలబెడుతుండు. ప్రతి విషయంలో నీతో దేవుడు మాట్లాడుతుండు. నీ జీవితానికి కావాల్సిన ప్రతి అనుకూలత, సమాధానము, ఆశీర్వాదాలు అన్నీ కూడా పరలోకపు నిత్యత్వం నీ జీవితంలోనికి రావాలని, నువ్వు నిత్యత్వంలో ఉండాలని, నరక పాశములు తెంపబడాలని నీ జీవితానికి ఆయన ఒక మంచి ఆశ్రయ దుర్గాన్ని అనుగ్రహిస్తుండు. ఆయన అంటుండు, నన్ను ప్రేమించు వారిని. దేవునికి స్తోత్రం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. ప్రేమించే భాగ్యం ఆయన మనకి ఇచ్చిండు. ఆయనను ప్రేమించే ధన్యత ఎంత గొప్పది కదా. దేవుడికి స్తోత్రం. దావీదంటాడు, ఆయనతో పొందు నాకు ధన్యకరము. ఆయనతో జీవితం మనకు ధన్యకరము. వేరే ఏ జీవితాలు మనకు ధన్యత రాదు, లాభం రాదు, ఆశీర్వాదాలు రావు, నిత్యత్వం రాదు. ఆయనతో ఉన్నప్పుడే మనకు సమస్తం సమకూర్చబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యకి స్తోత్రాలు. గొప్పది, అద్భుతంగా ఆశ్చర్యకనికి స్తోత్రాలు తెలుసా. పరమ తండ్రి నీకు స్తోత్రం. నీ మహిమతో నింపండి, ఆశ్చర్య కార్యాలు దయచండి, విజయాలు ఇవ్వండి, గొప్ప కృపను అనుగ్రహించండి, దయా సంకల్పం చొప్పున నిలబెట్టండి తండ్రి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.